తెలంగాణలో 52,00,000 మంది ఓటర్లు పాల్గొని ఓట్లు వేసిన తర్వాత, పార్టీల గురించి గాదు ఇక్కడ మనం. ఇండివిడ్యుయల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఈ జరిగిన ఎన్నికలు చాలా మంది భవిష్యత్తు మార్చేసింది. ఒక స్వీపర్‌గా ఉండే ఆవిడని కౌన్సిలర్ జేసిన పరిస్థితి. అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా, అసలు రాజకీయాలంటే ఏంటో తెలీదు. కానీ, అక్కడుండే పల్లెని అభివృద్ధి చేయడం మాత్రమే తనకు తెలుసు. అట్లాంటి ట్రాన్స్‌జెండర్‌కి కూడా అక్కడి ప్రజలు నమ్మి ఓటేసిన పరిస్థితి. సో, ఇంకొకరు ఏడిస్తే ఓట్లు పడతాయనుకున్నారేమో తెలవదు. ఏడుస్తూ ఆహ్, రొ రీల్స్ జేసి, దాన్ని రోల్ అయ్యేటట్టు జేసి, దాన్ని వైరల్ అయ్యేటట్టు జేసి ప్రచారం చేసినా ఓట్లు పడని పరిస్థితి. అయ్యో! ఇంక నేను గెలవను. నా డబ్బులు నేనిచ్చిన గిఫ్ట్‌లు వసూలు జేసేసుకోవాలి. ఎంతో కొంత పెట్టిన పెట్టుబడిలో మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి అని ఆలోచించిన వాళ్ళకి షాక్ ఇస్తూ ఘన విజయం సాధించారు. సో, ఇట్లా ఈ ఎన్నికలు విచిత్రంగా చాలా మందిని విజేతలుగా నిలిపించింది. నా గెలుపు ఖాయం అనుకునే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి. సో, అట్లాంటి కొన్ని కేసెస్ మనం ఇవాళ మాట్లాడదాం. అండ్ ఇంకొన్ని సందర్భాల్లో భార్యాభర్త ఇద్దరు కూడా ఇంట్లల్లో గెలుపొంది విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. సో, ఎక్కడెక్కడ ఏమేమి చిత్రాలు జరిగినాయి ఈ ఎలక్షన్స్‌లో అనేది ఒకసారి నేను మీకు చెప్తా. యాదగిరిగుట్ట. సో, యాదగిరిగుట్ట వార్డ్ నంబర్ 9 రాజమణి. ఈ పేరు చెప్పంగానే సోషల్ మీడియాలో ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరూ రాజమణి రిజల్ట్స్ ఏంది అని ఇట్లా వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే రాజమణి చేసిన ఇంత అంత కాదు. తనకి ఒక్కసారి ఒక అవకాశం ఇయ్యండి అంటే, చిన్న పిల్లలు స్కూల్‌కి పొమ్మంటే పోకపోవడం, లేదంటే తల్లిదండ్రులు వాళ్ళకేమన్నా కావాలి అంటే ఇవ్వకపోతే ఎట్లయితే ఏడుస్తారో, రాజమణి సేమ్ అదే కాపీ చేసింది. అండ్ అదే పేస్ట్ కూడా చేసిందనమాట. సో, కాపీ పేస్ట్ అని నేనెందుకు అంటున్నా అంటే, సేమ్ అట్లే చిన్న పిల్లలాగా ఏడుస్తూ, నాకొక్క అవకాశం ఇయ్యండి. ఒక్క అవకాశం ఇస్తే నేను నిరూపించుకుంటా. నా ఏజ్‌కి సంబంధం లేదు. కానీ నాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా. ఒక్కసారి అవకాశం ఇయ్యండి. గతంలో గూడా నేను ఎన్నికల్లో పోటీ చేసినా గానీ ఓడిపోయినా అంటూ, ఆమె ఏడుస్తూ రీల్స్ చేసి, అది సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి చాలా వైరల్ అయింది. కానీ సీన్ కట్ చేస్తే ఆమె అనుకున్న దానికి భిన్నమైన రిజల్ట్స్ ఇచ్చిర్రు. అంటే ఇక్కడ సానుభూతికి ఓట్లేయలేరు. కేవలం తన కుటుంబ సభ్యులు నలుగురు, కానీ మిగతా ఓట్లతో కలిపి 10 ఓట్లు మాత్రమే రాజమణి సొంతం చేసుకోగలిగింది. సో, అక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీ హోరాహోరీ పోరు. అక్కడ మ మమత అనే మహిళకి పట్టం కట్టిర్రు. సో, ఈ యాదాద్రికి సంబంధించిన ఏదైతే ఈ రాజమణికి అపోజిషన్ ఉన్నారో కాంగ్రెస్‌లో మహిళనే, బీఆర్ఎస్‌లో మహిళనే అండ్ రాజమణి గూడా ఇండిపెండెంట్‌గా మహిళనే పోటీ చేసింది. సారీ ఇండిపెండెంట్ కాదు తను బీజేపీ నుంచి పోటీ చేసిన పరిస్థితి. అండ్ దాంతో పాటు ట్రాన్స్‌జెండర్ కావేరి ఈమె పేరు. ఈమెకి రాజకీయాలకి అసలు సంబంధమే లేదు. రాజకీయాల గురించి ఆమె ఎప్పుడు మాట్లాడిన సందర్భం కూడా కాదు. అట్‌లీస్ట్ రాజకీయాలకు సంబంధించి ఆమెకి అవగాహన కూడా లేదు. కానీ అంతకంటే మించి అభిమానం, అంతకంటే మించి ఎక్కువ నాలెడ్జ్, అంతకంటే మించి ఎక్కువ ప్రేమ అక్కడ ఆముండే ప్రాంతం పైన ఉంది. అండ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కావచ్చు, అండ్ ఉండే సమస్యలను అధికారుల వరకు తీసుకెళ్లడంలో పూర్తి బాధ్యత వహిస్తా అని చెప్పడం కావచ్చు. ఇవన్నీ ఆమెను నమ్మి అక్కడ ప్రజలు ఓటేసారు. అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులను ఓడించి మరి ఇండిపెండెంట్‌గా ఉండే ఒక ట్రాన్స్‌జెండర్ కావేరికి పట్టం కట్టిండ్రనమాట. అండ్ దాంతో పాటు ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఒక జీహెచ్ఎంసీ అక్కడుండే వాళ్ళనే ఊడుస్తూ, క్లీన్ చేస్తూ, ఎన్నో ఇబ్బందులు పడి, దాదాపు 30 సంవత్సరాల పాటు అదే వాడికి సేవలందించి, రిటైర్డ్ అయిన ఒక సిపాయి కథ. సో, తను ఒక సిపాయిగా ఉంది. కానీ ఎన్నడూ అనుకోలేదు ఒక కౌన్సిలర్‌గా మారుతాను. నాకలాంటి అవకాశం పార్టీల నుంచి వస్తుంది, ఇస్తారు అండ్ నేను పోటీ చేస్తానని. కానీ అక్కడ ఆమెకుండే ప్రజల్లో అభిమానం గావచ్చు, లేదంటే ఓట్లని తన వైపు డైవర్ట్ చేసుకునే నాలెడ్జ్ గావచ్చు, ఇవన్నీ కూడా ఫలించాయి. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఆమెకి టికెట్ ఇచ్చింది. అండ్ 30 సంవత్సరాలు అదే వార్డ్‌లో ఉండడం, అక్కడ ప్రజలతో ఉండే సన్నిహితం గావచ్చు, సంబంధాలు గావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఓడించి అండ్ బీఆర్ఎస్ వాళ్ళకి తక్ఫర్ పోటీ ఇచ్చి మరి తను విన్నర్‌గా నిలిచింది. ఒక సిపాయి కౌన్సిలర్‌గా మారిన కథ అనమాట. సో, ఇది ఎక్కడ అనుకుంటున్నారు గదా! సూర్యాపేటలో 10వ వార్డ్ అనమాట. ఈమె పేరు వెంకటమ్మ. అండ్ ఇప్పుడు ఇంకొక స్టోరీ మీకు చెప్తాను. అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 రోజులు ఆగి కౌంటింగ్ స్టార్ట్ చేషిర్రు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అభ్యర్థి ఏం చేషిండంటే, ఇంక నేను గెలవనని ఆయనకాయనే ఫిక్స్ అయిపోయిండు. ఫిక్స్ అయిన తర్వాత అక్కడుండే ప్రజలని నేనిచ్చిన డబ్బులు నాకిచ్చేయండి 2500 అండ్ నేను పంచిన గిఫ్ట్ కుక్కర్లు గూడా నాకిచ్చేయండి అంటూ ఎవరైతే అభ్యర్థికి సంబంధించిన మనుషులు పంచిన వాళ్ళు ఇళ్లల్ల పైకెళ్ళి అక్కడుండే ప్రజల్ని ఇబ్బంది పెట్టిర్రు.
అండ్ మీరు ఓటేసినాం సార్ మీకే అని చెప్తే మీరు మాకు ఓటేయలేరు అని చెప్పి వాళ్ళతో వాదన దిగిండ్రు. ఇక విసిగిపోయిన ప్రజలు నడి రోడ్డు పైన కుక్కర్లు పెట్టి దానిపై డబ్బాల పైన పేర్లు కూడా రాసిండ్రు. ఇగో పలానా ఇంటి నంబర్, పలానా నా పేరు, మీరు ఇచ్చిన కుక్కర్ మీరే తీసుకోండి అంటూ. అట్లా 1 కాదు 2 కాదు, ఒక 30-40 మంది వచ్చి నడి రోడ్డు పైన, అంటే వాళ్ళుండే ఊర్లలో రోడ్డు పైన కుక్కర్లు పెట్టి మీరు మీరు తీసుకోవండి, ఈ ఇంటింటికి వచ్చి మమ్మల్ని అడగొద్దు, మమ్మల్ని పరిశాన్ చేయొద్దు, ఇక పైసలు అయితే మా దగ్గర లేవు, మేము ఖర్చు పెట్టుకున్నామని చెప్పారు. కానీ 2 రోజుల తర్వాత సీన్ ఏమైందంటే, అదే అభ్యర్థి గెలుపొందిండు. 250 ఓట్ల మెజారిటీతో గెలుపొందిండు. ఇప్పుడు వార్డ్ మెంబర్‌లకి ఏం చెప్తాడు? అక్కడుండే ప్రజల మొహం ఏం చూస్తాడో ఈ అన్న. సో, ఇంత విన్న తర్వాత అన్న పేరు తెలుసుకోవాలి అండ్ ఎక్కడ అనుకుంటున్నారు కదా! ఇది భద్రాద్రి కొత్తగూడెంలోని అశ్వరావుపేటకు సంబంధించిన వార్డ్ నంబర్ 10లో జరిగిన ముచ్చట. సో, ఇట్లా చిత్ర విచిత్రాలన్నీ కూడా జరిగినాయి. అండ్ దాంతో పాటు సంగారెడ్డిలో కూడా ఒక భార్యాభర్త ఇద్దరు కూడా పోటీలో దిగిండ్రు. సో, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే. సో, అట్‌లీస్ట్ ఎవరినైనా ఒకరికి అవకాశం వరిస్తది గదా అనుకున్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంది తెలుసా? ఇద్దరు గూడా విన్ అయిన పరిస్థితి. సో, ఒకే ఇంట్లో ఇద్దరికి పోస్టులు అండ్ ఇద్దరు గూడా సంబరాల్లో మునిగి తేలిపోతున్నారు. సో, ఇట్లా ఈ ఎన్నికల్లో చాలా చిత్ర విచిత్రాలైతే కనిపించినాయి. చాలామంది భవిష్యత్తు అండ్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయకుండా నిలబడినప్పుడు కూడా అక్కడ ప్రధాన పార్టీలు గట్టి పోటీ ఇచ్చినప్పటికి కూడా ప్రజలు వాళ్ళకే నమ్మి ఓటేసి వాళ్ళని నిలబెట్టిర్రనమాట.